నమస్తే, నేను జాకీర్ హుసేన్. ఢిల్లీ స్థాయిలో దేశవ్యాప్తంగా బెస్ట్ సీఎం ఎవరంటూ చర్చలు అయితే సాగుతున్నాయి. సో దీని గురించి ఒకసారి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఈ చర్చని ఎలా చూడొచ్చు అండ్ అట్లానే భారతదేశంలో బెస్ట్ సీఎం ఎవరంటే మీరేం చెప్తారు సార్? ఇలాంటి క్వశ్చన్ ఒక మోడరేటరు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలాకి వేశారు. వేసినప్పుడు ఆయన ఏమాత్రం తడుముకోకుండా చాలా క్లియర్గా ఆయన ఏం చెప్పాడు అని అంటే నేను ఆడియో వినిపిస్తాను. ఎందుకనంటే ఆయనే చెప్పాడు కదా, అది ఆయన చెప్పింది నేను చెప్పడం కన్నా ఆయన చెప్పిందని నేను चीफ मिनिस्टर इंडिया में अब तो स्पेसिफिक कर दिया मैंने खुश करने के लिए विजन के लिए डराने के लिए विजन किसकी बात ओवरऑल जिसको आपको लगता है ये अपने स्टेट के लिए सबसे शानदार है या ऐसा विजन हो तो बढ़िया है, शानदार है। देखिए स्टेट वर्किंग स्टाइल स्टेट को आगे ले जाने के लिए आज के दिन चंद्रबाबू जी को मैं देखता हूँ एज ए लीडर कि उनने हमेशा उस विजन को क्लैरिटी के साथ आगे ले जाने का काम किया कि मेरी प्राथमिकता मेरी स्टेट की प्रगति है। ठीक है, देश భారతదేశం మొత్తం చంద్రబాబు నాయుడు వైపు చూస్తుందంటే ఏం చెప్తారు? దుష్యంత్ చౌతాలా హర్యానా డిప్యూటీ సీఎం ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఒక మోడరేటర్ అడిగినటువంటి ప్రశ్నకి, ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి ఇచ్చినటువంటి సమాధానం, ఆయన తడుముకోకుండా ఇచ్చినటువంటి సమాధానం. మన స్టేట్ అది సంబంధం లేదుగా, వేరే స్టేట్ కదా, హర్యానా కదా, హర్యానా డిప్యూటీ సీఎం, పైగా యంగ్స్టర్ అతను ఏం చెప్పాడు? ఫస్ట్ ఆయన అడిగిన దానికి ఏ విషయంలో అన్నారు, విజన్ విషయంలోనా లేదంటే వర్క్ స్టైలా, ఏ విషయంలో బెస్ట్ సీఎం కావాలి అని చెప్పి ఇతను అడిగాడు దుష్యంత్ చౌతాలా. ఓవరాల్గా అని చెప్పేసి మోడరేటర్ అంటే క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు ఆయన. ఇది నేను చెప్పడం కాదు కదా, ఆయన చెప్పిన వాయిసే నేను వినిపించాను. సో చంద్రబాబు నాయుడు గారు విజన్ కానీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క వర్క్ స్టైల్ కానీ, ఆయన పరిపాలన కానీ ఆంధ్రప్రదేశ్లో కాదు, జాతీయ స్థాయిలో చర్చలో ఉంది, ఢిల్లీ స్థాయిలో చర్చలో ఉంది, ప్రతి రాష్ట్రంలో చర్చ జరుగుతుంది ఇప్పుడు. దీనికి కారణం ఏంది? ఆయనకు ఉన్నటువంటి గుడ్ విల్, దాన్నే బ్రాండ్ వాల్యూ అంటున్నారు. ఆ బ్రాండ్ వాల్యూని చూసే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇవాళ కూడా పారిశ్రామికవేత్తల సదస్సు ఒకటి జరుగుతుంది ఆడ, ఇవాళ కూడా జరుగుతుంది ఒకటి. వరుసగా ఈ 1.5 ఒక సంవత్సరం, రెండు నెలలు, సంవత్సరం 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి అచీవ్మెంట్ ఏంటి అని అంటే నెలకి 1,00,00,000 కోట్ల రూపాయల చొప్పున పెట్టుబడులు తీసుకురాగలిగారు. ఇప్పటి వరకు దాదాపుగా ఒప్పందాలు జరిగినాయి దాదాపు 20 లక్షల కోట్ల పైన ఉంటే, ప్రాజెక్ట్స్ వచ్చిన ప్రాజెక్ట్స్ 10 లక్షల కోట్ల పైన ఉన్నాయి. 20 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగితే 10 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ అవుతూ ఉన్నాయి. సాధారణంగా కార్పొరేట్లో ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా అంటే, మీరు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల్లో 15% ఎగ్జిక్యూటివ్ అయినా కానీ సక్సెస్ఫుల్ అని చెప్పి, అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగాయి అనుకుందాం. ఏదో ఒక వేదిక మీద, దావోసో లేకపోతే ఇంకొక పారిశ్రామికవేత్త సదస్సులోనో లేదంటే ఇంకొక పారిశ్రామిక సదస్సులోనో ఎక్కడో దగ్గర ఒప్పందాలు చేసుకున్నారనుకోండి, ఎంఓయూ చేసుకున్నంత మాత్రాన అన్ని కంపెనీలు వస్తాయని నమ్మకం లేదు. కొన్నే వస్తాయి. ఎంఓయూలు చేసుకుంటారు, ఆ తర్వాత రకరకాల చర్చలు, రకరకాల సర్వేలు చేసుకుంటారు. వాళ్ళు చేసుకున్న తర్వాత డ్రాప్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎంఓయూలు చేసుకున్న దాంట్లో 15% పైగా కనుక ఎగ్జిక్యూటివ్ అయితే, అంటే కంపెనీలు వస్తే ఎంఓయూలు చేసుకున్న దాని ప్రకారం సక్సెస్ఫుల్. 25% తాగితే సూపర్ సక్సెస్. 25% కంపెనీలు వచ్చేసి ఎడ్యుకేషన్లోకి వచ్చేస్తే సూపర్ సక్సెస్ కింద కార్పొరేట్ ఫార్ములా చెప్తోంది. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందాలు 25 లక్షల కోట్ల రూపాయలు సుమారుగా అయితే ఈ సంవత్సర కాలంలో, దాంట్లో 10 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ జరుగుతోంది ప్రైమరీగా, అంటే 50% ఆయన సాధించగలిగారు. సార్, అట్లానే రీసెంట్గా ఒక సర్వేలో బిజెస్ట్ సీఎంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నట్లుగా కూడా వచ్చింది సార్. ఎలా చూడొచ్చు అసలు? భారతదేశం మొత్తం మన ఏపీ సీఎం వైపే చూస్తుందంటే ఏం చెప్తారు? నాకు తెలిసినంత వరకు చెన్నై ఐఐటి వాళ్ళు చేసినటువంటి సర్వేలు అనుకుంటా అది వచ్చింది, బిజియెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ అని.
ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని. అయితే వాళ్ళకి ఐఐటి స్టూడెంట్స్కి బహుశా నేను అనుకోవడం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సర్వే చేసినప్పుడు బిజియెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టున్నారు. కాకపోతే వాళ్ళకి ప్రీవియస్గా చంద్రబాబు నాయుడు గారి విషయం తెలిసి ఉండదు. చంద్రబాబు నాయుడు గారి గురించి నాకు కొద్దిగా గొప్ప తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే దాదాపు 95 నుంచి నేను ఆయన వర్క్ స్టైల్ కానీ ఆయనకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఆయన షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతా కొంత మేరకు, పూర్తిగా కాకపోయినా. ఆయన ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న, ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన షెడ్యూల్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఎందుకనంటే ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసినంత వరకు 3కి లేస్తారు. 3:30 మామూలుగా ఎన్ని గంటలు నిద్రపోతాడు అనుకుంటారు చంద్రబాబు గారు? జనరల్గా మామూలుగా అనుకునే వాళ్ళు 7 hours నిద్రపోతారు అనుకుంటారు, లేదా 6 hours 7 hours నిద్రపోతారు అనుకుంటారు. కానీ 2 hours మాత్రమే నిద్రపోతారు. 2 hours ఓన్లీ 2 hours నిద్రపోతారు. హెల్త్ ఎఫెక్ట్ ఏం కొట్టదు అంటారు సార్? లేదు కదా, ఆయన అందరికన్నా హ్యాపీగా ఉన్నారు కదా, అందరికన్నా హెల్తీగా ఉన్నారు కదా. ఇవాళ కూడా గంటలో తిరుమల మెట్లు సునాయాసంగా వెళ్ళి దర్శనం చేసుకోగలరు కదా, అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళి. 2 hours అంటే మరి అంతే, 2 hours నిద్రపోతారు ఆయన. నాకు ఎలా తెలుసు అని మీరు అనొచ్చు. అసెంబ్లీలో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ బాబ్లీ ప్రాజెక్టుకి సంబంధించి ఎత్తు పెంచారని చెప్పి మహారాష్ట్ర, దానికి సంబంధించి అసెంబ్లీ లోపలే 2 రోజులు 3 రోజులు నైట్ ఆడ పనుకున్నారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ జలయజ్ఞం చేస్తున్నప్పుడు ఆ జలయజ్ఞంలో అవినీతి గురించి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఇవన్నీ చేశారు. అప్పుడు వరుసగా అసలు అసెంబ్లీలో పనుకొని నిరసన వ్యక్తం చేశారు. నైట్ కూడా అక్కడే చంద్రబాబు గారు కూడా అక్కడే పనుకున్నారు, ఎమ్మెల్యేలతో పాటు, ప్రతిపక్ష నాయకుడిగా. మేమందరం అక్కడే ఉన్నాం కవరేజ్కి. నైట్ ఈయన పనుకున్నారు, 12 అయింది పనుకునేటప్పటికి. ఈయన ఎన్ని గంటలకు లేస్తారులే, ఎర్లీ మార్నింగ్ కదా లేసేది అనుకున్నాం. ఆయన ఆల్రెడీ 2:30కి లేసేసి యోగాసనాలు చేసుకొని 3:33 కల్లా వచ్చి మొత్తం రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి పేపర్లు చదువుకుంటా ఉన్నారు. ఆయన యాక్టివిటీ మీకు 3కి లోపలే లేసేసి యోగా, మెడిటేషన్ ఇవన్నీ అయిపోయి 4:30 కల్లా రెడీ అయిపోతారు. ఆ తర్వాత మొత్తం పేపర్ న్యూస్ ఇవన్నీ ప్రిపేర్ అయ్యి 5 కల్లా మీకు 5:30 కల్లా ఎవరైనా వస్తే కలవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ ఆఫీసర్స్ వాళ్ళు వస్తుంటారు కదా, ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఆయనకు ఉండే ఆఫీసర్స్ ఆయనకు ఉంటారు కదా. సో అక్కడి నుంచి యాక్టివిటీ ఉంటుంది. ప్రతి అవర్ టు అవర్ బిజీగా షెడ్యూల్ ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎవరైనా సరే విదేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్స్ వాళ్ళు కలుసుకుంటారా? లేదు. కానీ చంద్రబాబు గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 2009 నుంచి 2014 మధ్యలో వివిధ దేశాలకు సంబంధించిన అంబాసిడర్స్, వివిధ దేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు సంబంధించిన ప్రముఖులు, ఆయా రంగాల్లో ఉండే ప్రముఖులు ఎప్పుడు కలుస్తుంటారు ఆయనకి. సో షెడ్యూల్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది చంద్రబాబు గారిది. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆయన షెడ్యూల్ ఎప్పుడు టైట్గానే ఉంటుంది, బిజీగానే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంకా చెప్పాలంటే ఆయన యాక్టివిటీ చాలా క్లియర్గా చెప్పచ్చు. సో అది కాదు కదా ఇప్పుడు యాక్చువల్గా ఆయన ఇప్పుడు ఇండియాలో టాప్ మోస్ట్ సీఎంలో ఉన్నారు ఆయన. ఎందుకు ఉన్నారంటే ఆయన విజను, ఆయన కమిట్మెంటు, ఆయన రాష్ట్ర అభివృద్ధి దిశగా ఎలా ఆలోచిస్తారు, ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుంది, మనం ఎక్కడున్నాము, తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీలు ఏంటి, ఆ పాలసీలకు అనుగుణంగా రాష్ట్రంలో ఎలా దాన్ని స్పీడ్గా తీసుకెళ్ళాలి, వీటన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి లీడరు. ఎస్ సార్, అట్లనే ఇక్కడ ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఒక డౌట్ వచ్చింది. సో నెక్స్ట్ అంటే ఇండియాలోనే బెస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అందరూ చూస్తున్నారు. సో అయితే నెక్స్ట్ పిఎంగా ఏమన్నా ఛాన్స్ రావచ్చని అనుకోవచ్చు సార్? దీనికి క్లారిటీ ఇప్పుడు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కాదు, ఆయనకు ప్రధానమంత్రి కావడానికి అవకాశం నాకు తెలిసినంత వరకు అప్పుడే వచ్చింది, 99లోనే వచ్చింది. 99 అప్పుడే వచ్చింది ఆయనకు. 99కి ముందే కూడా వచ్చింది. అప్పుడు ఆల్రెడీ చంద్రశేఖరు ఒక పిఎం అయ్యారు అప్పుడు, ఆ తర్వాత విపి సింగ్ అయ్యారు. ఆ టైంలోనే యాక్చువల్గా ఆయన వాజ్పేయి ఈయన చక్రం తిప్పారు, ఢిల్లీలో చక్రం తిప్పితేనే వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. అవును, అప్పట్లో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ని ఆయన ప్రధానమంత్రిగా లేకపోయినా ఈయనే ప్రధానమంత్రి అయ్యారు. రామారావు గారికి వచ్చింది అప్పుడు, చంద్రశేఖరు విపి సింగ్ అప్పుడు రామారావు గారికి అవకాశం వచ్చింది. రామారావు గారు కూడా అది యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి 99 ముందే వచ్చింది. 99 ముందే వచ్చినప్పుడు 99 అప్పుడు ఆయన సింపుల్గా రిజెక్ట్ చేశారు. నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, నాకు
జాతీయ స్థాయిలో ఢిల్లీ పీఠం మీద నాకు ఆసక్తి లేదు, నాకు రాష్ట్ర ప్రజలు ముఖ్యం, తెలుగు ప్రజల భవిష్యత్తు ముఖ్యం, తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రం నాకు ముఖ్యం అని చెప్పి ఆయన స్కిప్ చేశారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది జరిగేది కదా అప్పట్లో. 99 నుంచి 2004 వరకు కలాం గారిని రాష్ట్రపతి చేసింది ఆయనే. అవును. ఆయన ఎవరిని ప్రపోజ్ చేస్తే అది ఓకే అయిపోయేది అప్పట్లో. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఫిగర్, నేషనల్ లుక్ ఉన్నటువంటి పొలిటీషియన్ ఆయన. సో ఆయన విజన్ని ఖచ్చితంగా ఎవరైనా సరే తెలిసినటువంటి వాళ్ళు ప్రశంసిస్తారు. ఇప్పుడు దుష్యంత్ చౌతాలా ప్రశంసించారని అంటే ఆయన అప్కమింగ్ లీడరు, యంగ్ లీడరు. జనరల్గా ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు? టాప్ మోస్ట్లో ఉండే లీడర్ని ఆదర్శంగా తీసుకొని వస్తుంటారు. సో కాబట్టి ఆయన ఏమి తడుముకోకుండా ఆ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు టాప్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ.